ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ సల్మా ఫ్రమ్ ఓ మై చీట్ మీల్స్. ఈ రోజు నేను బేకరీ స్టైల్ శాండ్విచ్ చేయబోతున్నాను. ఈ బేకరీస్‌లో మీరు శాండ్విచ్ చూసే ఉంటారు కదా! ఎంతమంది చూసారో అండ్ ఎంతమంది తిన్నారో మీరు నాకు కామెంట్ చేయండి. ఈరోజు మీకు చూపించడానికి ఈ రెసిపీ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు శాండ్విచ్ మసాలా చేయడానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని, జీలకర్ర కొంచెం చిట్లిన తర్వాత దీంట్లో ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్‌ని ఇలా స్లిట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఆనియన్స్ అనేది కొంచెం మెత్తబడతాయి. ఎక్కువ మెత్తబడాల్సిన అవసరం లేదు. కొంచెం క్రిస్పీనెస్‌గా తగులుతా ఉంటే శాండ్విచ్ అనే టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఇప్పుడు దీని తర్వాత బేసిక్ స్పైసెస్ ఉంటాయి కదా! ఉప్పు, కారం, పసుపు అంతే. ఈ స్పైసెస్‌తోనే మన శాండ్విచ్ మసాలా అనేది రెడీ అవ్వద్ది. ఇవి యేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటో క్వాంటిటీ చెప్పాలంటే ఒక 2 మీడియం సైజ్ టొమాటో అయినా, అది మీడియం సైజ్ లేకపోతే ఒక పెద్ద టొమాటో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటోస్ మగ్గడానికి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే, టొమాటోస్ అనేది ఇలా కొంచెం మెత్తబడతాయి. దీని తర్వాత ఇప్పుడు ఒక క్యారెట్ తురుముకున్న క్యారెట్‌ని యాడ్ చేసుకొని, దాంతో పాటు సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఈ శాండ్విచ్ మసాలా అనేది రెడీ అయిపోతది. ఇంట్లోనే ఈజీగా మంచిగా శాండ్విచెస్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పిన క్వాంటిటీ పరంగా మీరు చేసుకోవాలనుకుంటే ఒక ఫుల్ బ్రెడ్‌కి ఈ మసాలా అనేది ఇప్పుడు సరిపోతుంది. శాండ్‌విచెస్ రెడీ చేసుకుందాం. శాండ్‌విచ్ చేయడానికి ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 2 బ్రెడ్స్‌కి ఒక్కొక్క సైడ్ బటర్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 బ్రెడ్స్‌కి ఇలా బటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మసాలా అనేది ఫిల్ చేసుకోవాలి. బటర్ పూసుంటాం కదా! ఆ సైడ్ కాకుండా ఇంకో సైడ్ మసాలా ఫిల్ చేసుకోవాలి. 2 స్పూన్ మసాలా సరిపోతది ఒక శాండ్‌విచ్‌కి. మసాలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్‌తో క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. బటర్ యాడ్ చేసున్నాం కాబట్టి ఎక్స్‌ట్రా ఆయిల్ అనేది అవసరం లేదు. ఈ బటర్‌తోనే శాండ్‌విచ్ అనేది రెడీ అయిపోతది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత తిప్పించుకొని ఇంకో సైడ్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఈ శాండ్‌విచ్ అనేది రెడీ అయిపోతది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.